ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చదివించటం స్టేటస్ గా భావిస్తున్నారని ఆ ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని అన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు అనేక సమీక్షలు చేశామన్నారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే గొప్పవాళ్లు కాదన్న కోమటిరెడ్డి తామంతా కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్లమేనని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు 100% కృషి చేస్తానని అన్నారు రాజగోపాల్ రెడ్డి. సంపాదించుకున్న ధనం పోతుంది కానీ చదివిన జ్ఞానం ఎటూ పోతన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు రాజగోపాల్ రెడ్డి. సమాజంలో డిఓ గారు చాలా మంచిగా చెప్పిండ్రు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆన్లైన్ గేమ్ బెట్టింగ్స్ ద్వారా అందరూ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. పిల్లలు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ స్కూళ్ళల్లో, కాలేజీలలో. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒకటే పడ్డది. ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ చేయించినాం, తర్వాత గంజాయి ఎక్కడ దొరికితే పోలీసులు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల జోలికి పోకుండా మనం వాళ్ళని అమ్మే వాళ్ళని, వాళ్ళని వాడే వాళ్ళని, దానికి బాన్సైన వాళ్ళని విలేజ్ వారిగా తయారు చేయమని చెప్పి అందరు ఎస్ఐలతో చేయలేతోటి నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను. నాకు వేరే పని లేదు. ఎందుకంటే వాళ్ళే మన ఆస్తి. పిల్లలకి ఏమైతే మన కళ్ళ ముందర మనం తట్టుకోలేము. వాళ్ళు దబ్బుకున్న చెడు వ్యసనాలకు పోయి బానిసపోయి వాళ్ళ జీవితంలో ఏమైనా అయిందనుకో మనం తల్లిదండ్రులుగా ఎంత బాధపడతామంటే నాకు తెలుసు. అటువంటి మన సిచ్యువేషన్ రావద్దంటే తల్లిదండ్రులు మన పిల్లల విషయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడ పోతుండ్రు, వాళ్ళొక ఏజ్ వచ్చేంత వరకు, వాళ్ళకు అర్థమయ్యేంత వరకు, వాళ్ళకి పెళ్ళి అయ్యేంత వరకు, వాళ్ళకి ఎంత తెలియకున్నా ఎంత చదువుకున్నా వాళ్ళని ఎప్పటికప్పుడు మనం గమనిస్తున్నాం పిల్లల్ని. అప్పుడే పిల్లలు భయానికో భక్తికో తెలిసి కదా ఒక తప్పు చేయకుండా మా అమ్మ ఎదురు చూస్తుంది, మా నాన్న ఎదురు చూస్తుంది ఇంటి దగ్గర, నీదైనా తప్పు చేస్తే మా అమ్మ నాన్న బాధపడతారు అనే ఒక ఆలోచన వాళ్ళు లోపల కలిగాలి. సమాజం పట్ల కూడా ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల విషయంలో పాటు స్కూల్లో కానీ, సమాజంలో కానీ, బంధువుల దగ్గర కానీ, స్నేహితులతో ఏ విధంగా ఉండాలని నేర్పించేదే తల్లిదండ్రులు. ఎందుకంటే మొక్కై వంగంది మానై వంగన అన్నట్టు చిన్నప్పుడు మనం నేర్పించకపోతే, వాళ్ళని వదిలేస్తే మనకున్న ఏదో టెన్షన్స్ ఉన్నాయి, వ్యాపారం అనో ఇంకేదో మనకు వేరే టెన్షన్స్ ఉన్నాయని చెప్పి పిల్లల మీద శ్రద్ధ చూపి పిల్లల మీద టైం స్పెండ్ చేయకపోతే ఒకసారి వాళ్ళు చేతికి వెళ్ళిపోయిన తర్వాత మన చేతికి రాదు.